వెల్కమ్ టు శాంతి టాపిక్ ఏంటంటే ఇంటికి వచ్చిన కోడల కోసం ఏంటి అన్నది ఈరోజు టాపిక్లో చెప్పేసుకుందాం. ఇంకా కోడల కోసం చెప్పాలి అంటే కోడలకు రాకపోవచ్చు ఇంట్లో పనులు రాకపోతే నువ్వు నచ్చ చెప్పాలి. ఒకప్పుడు ఇంట్లో పనులు రాకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళని చూసుకుని నేర్చుకోవాలి, లేకపోతే తల్లి వాళ్ళని చూసుకొని సొంత అక్కని చూసి నేర్చుకోవాలి. మేనత్త ఇంతకుముందు కోడలికి ఇంట్లో పనులు రాకపోతే మీ మేనత్తలకి రాదా, మీ అక్కలకి రాదా, మీ అమ్మది ఇదే పద్ధత, మీ అమ్మమ్మది ఇదే పద్ధత, నీకు అక్క చెల్లెలు లేరా, వాళ్ళు నేర్పిలేదా, వాళ్ళు నేర్పిలేదా ఇదే పద్ధతి అని అప్పట్లో తిట్టేవారు. ఒకప్పుడు ఎప్పుడు మన అమ్మల కాలం అమ్మమ్మ కాలంలో తిట్టారు. ఇప్పుడు కోడల్ని మాట అంటే పడతలేదు, ఎందుకంటే ఇప్పుడు అంతా టెక్నాలజీ మారిపోయింది. ఇంతకుముందు దోశల పిండి ఇడ్లీ పిండి రోట్లోనే అంటేసి రుబ్బేవారు, ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లు. బట్టలు ఉతకాలంటే సాకులాలు, ఇప్పుడు సాకులాలు ఎక్కడ ఉన్నారు, వాషింగ్ మిషన్. లేకపోతే ఇంతకుముందు కూర అన్నం ఉప్పుకి పప్పుకి కారానికి ఇరుగు పొరుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి తెచ్చుకునేవారు చేయబోదుల కింద. ఇప్పుడు అలా కాదు, 10 రూపాయలు మన దగ్గర ఉన్నాయా, 2 అడుగులు వేస్తే కొట్టకాడికి వెళ్ళామా, షాప్కి వెళ్ళామా, తెచ్చుకున్నాం అనే పద్ధతిలో ఉంది. ఇంతకుముందు ఎక్కువ 1 కిలో అంత కూరగాయలు తీసుకొస్తే ఆ అమ్మకి ఇంత ఈ అమ్మకి ఇంత ఇరుగు పొరుగు వరకు వేసిచ్చేవారు మీ అత్తగారిని అడిగి. ఇప్పుడు అలా లేదు, వండుకున్నామా తిన్నామా మన గిన్నెలు మనం తోముకున్నామా, ఇదే ట్రెండింగ్ అవుతుంది ఈ కాలంలో. ఇంతకాలంలో ఇలా ట్రెండింగ్ అవుతూ ఉంటే నువ్వు ఎత్తవే నేను కాదని నేను అన్నాను. నువ్వు పెత్తనం చేయవలసిన అవసరం లేదు, పెత్తనం చెయ్యి. నీకు మర్యాద ఇస్తే నువ్వు మర్యాద ఇచ్చావుకో నీ కోడలు నీకు మర్యాద ఇస్తుంది. మీ అత్తకు నువ్వు మర్యాద ఇచ్చావుకో మీ అత్తకు మీరు మర్యాద ఇచ్చారు, కోడల కింద అత్త నాకు మర్యాద ఇస్తుంది. అత్తలకి కోడలికి అత్త ఇవ్వాలి, భర్తకి భార్య ఇవ్వాలి, భార్యకి భర్త ఇవ్వాలి. ఇంతేగాని ఇంత చిన్న ప్రాబ్లమ్స్కి అత్త కోడలు ఇద్దరు గొడవ పెట్టుకుని మధ్యలో ఉన్న చిన్న పాపని మాడి పెట్టారు. ఎన్ని రోజులు? 3 రోజులు. అత్తగారు పెడతారని కోడలు పెడతారని అత్త చిన్న పాపకి అన్నం పెట్టడం మానేస్తారు. పొద్దున లేస్తే సాయంత్రం మగవాళ్ళు పనికి వెళ్ళిపోతారు, ఆమె తినిపిస్తారు. భార్య భర్తలు తినేస్తారు. ఈ చిన్న పిల్లకి గుక్కడు ఇన్ని మెతుకులు తినిపించడానికి తల్లికి ఏమైంది? నువ్వు కోడలువే, అత్త అంటే కోపం వచ్చింది. మీ భర్తతో చెప్పాలంటే మీ మామతో చెప్పలేకపోతే నీ తల్లిదండ్రులతో చెప్పాలి. లేదు మా అత్త గుణం అంతే కదా, 2 రోజులు పోతే సర్దుకొని పోతారని అన్నది. నీకు ఉమ్మట్లు ఉండడం ఇష్టం లేకపోతే మీ ఆయనతోటి వాళ్ళతో చెప్పి ఉమ్మట్లు. నీవు ఇప్పుడు బిడ్డను కోల్పోయావే, నువ్వు 9 నెలలు మోసి 9 మాసాలు మోసి నీ రక్తము పార కింద మార్చిచ్చిన బిడ్డకి అత్తమైన పంతంతో నువ్వు గుక్కడు అన్నం తినిపోయాక ఆ బిడ్డ గుండె లోపల పేగులు ఆరిపోయాయి. ఇప్పుడు ఎన్ని లక్షలు మోసి నువ్వు హాస్పిటల్ బతికించాను లొబ్బా దుబ్బ మరి మొత్తుకుంటే ఆ బిడ్డ బతుకుతుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. అత్త కోడలు గొడవలు అత్త కోడల్లాగా ఉండాలి. ఫస్ట్ దాన్ని ప్రాణం ఎందుకు తీయడం? సరే, నేను చిన్నప్పటి నుంచి పిల్లని అన్నం తినిపించాలి బట్టి అవన్నీ మీ అత్తగారే చేస్తుంది. నువ్వు చిన్నదానివే కదా, అత్తకి అన్నం కొద్దుకుండు వెళ్ళి అత్తయ్య పాపకు అన్నం తినిపించారా, పాలు పట్టించారా అని నువ్వు అడుగుంటే అత్తగారు ఏ సమాధానం చెప్పరు. నీ మనవరాలే కదా, నా కోడకు ఒకటి తెలిస్తే ఒక తెలియదు, మేము గొడవలు పడవు. నా మనవరాలకు అన్నం తినిపించిందో లేదో, పాలు తాయించిందో లేదో, నీళ్ళు గుప్పుడని చుమ్ముడని నీళ్ళు తానం చెప్పించిందో లేదో, 2 రోజుల పిల్లకి ఆమెకు గుర్తుకొచ్చిన అప్పుడు ఆమెకి, ఈమెకు గుర్తుకొచ్చినప్పుడు ఆమెకి కుక్కి ఒకరి మీద కోపం మీద పెడితే ఆ పిల్ల ఊపిరి అందలేదు. ఊపిరి అందకుండా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు. దేవుడి పుణ్యం అంటూ ఆ పాపకి ఏమి కాకుండా మీ బిడ్డ మీకు దక్కింది. ఎంతో మంది అత్త కోడలు ఇదే ప్రాబ్లం. అత్త మీద కోడలు కోడల మీద అత్తలు కల ఈ వీళ్ళకు బాగానే ఉంటారు, వీళ్ళు తినేస్తారు. కానీ మధ్యలో మాడిపోయిన బిడ్డలు, పసి బిడ్డలు
నీకు నీ కోడలు పద్ధతి నచ్చకపోయిందా, సపరేట్గా పంపించు. ఇది కాదు ఇదని చెప్పు. నీ కొడుకుతో చెప్పు, నీ భర్తతో చెప్పు. నీ అత్త పద్ధతి నచ్చిపోతే మీ ఆయనతో చెప్పు, మీ మామతో చెప్పు, నీ తల్లిదండ్రులతో చెప్పు. పిల్లల్ని ఎందుకు కొట్టడం? నేను అంతే, మీరు అంతే, పక్కింటోళ్ళు అంతే. ఒకప్పుడు అత్తగారు చెప్పిన మాట కోడలు వినాలి, కోడలు చెప్పిన మాట అత్త వినకూడదు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలా కదా, అత్త చెప్పిన మాట కోడలు వినాలి, కోడలు చెప్పిన మాట అత్త వినాలి. ఆ రోజు మీరు చీర కట్టండి అంటే చీర కట్టారు. ఇప్పుడు అలా వేయలేదు. డ్రెస్ వేసుకుంటారు, డ్రెస్, నైట్ వేసుకుంటారు, నైట్, జీన్స్ అంటే జీన్స్, ఎవరి పద్ధతులు వాళ్ళు. కానీ ఈ అత్త కోడలు చేసిన పని వల్ల ఆ పిల్లకి పేగు అన్నది లోపల ఆరిపోయింది. చిన్న పిల్ల, సంవత్సరంన్నర పిల్లకి ఏముంటుందో మీరు చెప్పండి. ఇక్కడ నీళ్ళు పోస్తే ఆ పిల్ల ఆక్సిజన్ తోటి ఉంటుంది. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చాక ఇప్పుడు అత్త కోడలది తప్ప, అత్తని తిడుతున్నారు, కోడలు తిడతారు. మేము ఉన్నాం అత్త కోడలు, మీరు ఉన్నారు అత్త కోడలు. మా బిడ్డను మేము ఇలా చేసుకోలేదు. కన్న తల్లికి బుద్ధి లేదా? అత్త మీద కోపం బిడ్డ మీద తీర్చుకుంటుందా? ఉండొచ్చు. తల్లికి బిడ్డ మీద అధికారం ఉంటుంది, కొట్టే అధికారం, తిట్టే అధికారం. అది ఎలాంటి వాళ్ళకి? నువ్వు గోరుముద్దలు తినిపించి, నువ్వు పాలు పట్టించి, నువ్వు స్నానం చేపించిన బిడ్డకి కనగానే తల్లి అయిపోదు. తల్లి ప్రేమ పంచితేనే తల్లి అవుతుంది. ఇప్పుడు లబోదిబ్బ మనం మొత్తుకుంటే ఆ పిల్ల జీవితకాలం తినేటప్పుడల్లా ఏదో ఒక బాధ. ఇంత చిన్న వయసులో పిల్ల చావు అంచుల వరకు వెళ్ళొచ్చింది. అది ఎవరి వల్ల? ఓ అత్త, ఓ కోడలు. మీ కూతురు బిడ్డను ఒకలాగా, కోడలు బిడ్డను ఒకలాగా చూస్తారు. మీ కోడళ్ళు అన్నగారి బిడ్డలు ఒకలాగా, అక్క చెల్లెల బిడ్డలు ఒకలాగా. అదే భర్త అక్క చెల్లెల పిల్లలు ఒకలాగా, అన్న బిడ్డలు ఒకలాగా చూస్తారు. ఎందుకు? వాళ్ళు మన వాళ్ళమే కదా. మనం ఎలా రక్తం, కోడలు మనం ఎలాగ రక్తం పెంచుకొని పుట్టామో, మన భర్త కూడా వాళ్ళ తల్లిదండ్రులు అలాగే రక్తం పెంచుకొని పుట్టాడు. మనని ఎలాగ అపురూపంగా పెంచారు మన తల్లిదండ్రులు, వాళ్ళ కొడుకుని కూడా అలాగే అపురూపంగానే పెంచారు. నువ్వు నిన్న కాక మొన్న వచ్చిన తర్వాత వచ్చి నా మొగుడిని ఎగరేసుకుని తీసుకుపోతారంటే ఎంత ఒప్పుకోదు. రేపు మనకున్నారు బిడ్డలు, మనం ఒప్పుకుంటామా? మన ఆడవాళ్ళం అంతా ఇంతే. అత్తల కింద కొడుకులకి పిల్లలకి అత్తగారుల కింద ఎందుకు మారిపోతాను అన్నది ఆలోచించుకోవాలి. ఎందుకు సమాధానం ఇస్తున్నాను అంటే, ఇప్పుడుకి ఇగోకి పోతారు. అత్త మీద కోడలికి, కోడల మీద అత్త పంతానికి పోయి చాలామంది భర్తల్ని, పిల్లల్ని వాళ్ళే ఎండబెట్టుకుని ఉంటున్నారు. ఇన్నాళ్ళు చందమామలు అంటే తింటూ గోరుముద్దలు తిన్నామన్నా. ఇప్పుడు మన పిల్లలు అలా కాదు, టీవీలో బొమ్మలు పెడుతూ గోరుముద్దలు తింటున్నారు. జాబులు చేసుకోవడానికి ఇక్కడికి వెళ్తారు, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, అమ్మా అలా మన అత్తది ఇల్లు ఎప్పుడు తెలుస్తుంది అంటే, మా అత్త కూడా ఉంటే ఎంత బాగా డ్యూటీకి వెళ్ళి వచ్చాను, ఎంత కొట్టినా తిట్టినా ఇంత అన్నం వండి పెట్టి పిల్లలు చూసుకుంది. మా అత్తగారి కాడ ఏర పడిపోయాకనే పిల్లల్ని నేనే చూసుకుంటున్నాను, ఇంట్లో పనులు నేనే చూసుకోవాలి, డ్యూటీ పని. అదే మా అత్తగారి దగ్గర ఉన్న ఒక పని చేయలేదు, ఒక పని చేసినా కానీ తిడుతుంది. తిట్టినా కానీ ఇంత ముద్ద పిల్లలు కూడా, పిల్లలు మా అత్తగారు ఉన్నానంత ధైర్యం ఉండదు. ఇప్పుడు నువ్వు డ్యూటీలో ఉన్నప్పుడు టెన్షన్. అత్తగారికి అయ్యో నాకు కోడలు ఉంటే బాగున్నా, నాకు ఒంట్లో బాగాలేదు, ఏదో జ్వరం వచ్చింది కదా, ఇట్లా ఛాయ్ అన్న కాసు పోసింది. ఇంట్లో నా కోడలు ఉన్నారు అంత ధైర్యం ఉన్నా, మనవారిని మనవరాలని చూసుకుంటే. ఇప్పుడు మందింటికి పోతుంటే అందరు సీరు ఏదోలాగా ఎలేసినట్టు కనిపిస్తున్నారు. నా బిడ్డలు నాకే బంగారం, ఊరు బిడ్డలు నాకెందుకు అవుతారు? నా కూతురు నిన్నటి వరకు ఉండి వెళ్ళిపోయింది, నా కోడలు ఉండుంటూ పోను, నా ఇంట్లో నా మనవలు మనవరాలు ఆడుకునే వాళ్ళు కదా అని ఆలోచించే అత్తలు కూడా ఉన్నారు. ఎంతోమంది ఇలాగే చేసుకుని అనవసరంగా కాపురాలు పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఆ పాపకి ఎలాగ ఉందంటే బాగానే ఉంది, వాళ్ళ అక్క కూరలు బాగానే ఉంటున్నారు, కలిసి మెలిసి. అత్తని కూడలు తిట్టిన వాళ్ళు తిట్టారు, అంత మంచిది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ అనుకుంటా టాపిక్స్. మరి ఈ అత్త కోడలు చేసిన పని ఆలోచిస్తే మీకు ఏమనిపించింది? మీ ఇంటి చుట్టూరు, మీ పక్కన ఎలాంటి టాపిక్స్ ఉంటే మన ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ టాపిక్స్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చిన్న లైక్ ఇచ్చేసి చెప్పేసేయండి. ఓకేనా? ఎవరిని ఉద్దేశించి చెప్పింది కదా, రియల్గా జరిగే టాపిక్స్ మన ఛానల్లో పెడుతుంది. బాయ్.